దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడునై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత చక్కటి మాటలు ప్రియులరా. ఇక ఆగూరు అంటున్నాడు, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనొచ్చున్నాను. ఆ 2 మనవుల గురించి మనము జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యర్థమైన వాటి నుంచి నాకు దూరముగా ఉంచుము. అబద్ధముల నుంచి నాకు దూరముగా ఉంచుము. అనేక పర్యాయాలు మన దగ్గరికి కొంతమంది వచ్చి ఊరికే పొగుడుతూ ఉంటారు. వారు పొగుడుతూ ఉన్నప్పుడు మనము ఉప్పొంగిపోయి మనం కూడా ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. ఇవి వ్యర్థమైన సంభాషణలు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆగూరు ఈ మాటలు చెబుతున్నాడు, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా చేయము. ప్రియులరా, ఒక సత్యాన్ని మనము పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి అనగా, సాతానుడు అబద్ధములకు జనకుడైన ఆ యొక్క సాతానిక కుయుక్తు నుంచి, బారి నుంచి మనము తప్పించబడాలి. అందుకనే యాగూరు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నాకు దూరము చేయము, అబద్ధముల నుండి నాకు దూరము చేయము. ప్రభువారు నేర్పిన ప్రార్థనలో కూడా మనం ఇదే విషయాన్ని మనం చూచాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాల్లో చూచినట్లయితే ఈ రీతిగా ఉంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. వ్యర్థమైన వాటి యందు, అబద్ధముల యందు మనము జీవించటానికి వీలు లేదు. ఈ ప్రార్థన మనం కూడా ప్రతిరోజు చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీది చెట్టు చామలన్నిటినీ ఎండిపో చేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపో చేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. ఇక్కడ మీరు గమనిస్తే ఇంగ్లీష్లో అద్భుతంగా రాయబడింది, పర్వతములను మెట్టలను నేనేం చేయను, పాడు చేయను. అనగా దీన్ని మన లైఫ్లో తీసుకుందాం. ఆయన ఎంత శక్తివంతుడో చూసాం 6-7 వచనాలు. ఆయన ఏమి చేయగలుగుతారంటే, మన జీవితాల్లో, మన కుటుంబంలో, వైవాహిక జీవితాల్లో ఉన్న భేదాభిప్రాయాలు, మన జీవితంలో ఉన్న అనుమానాలని ఏవైతే కొండలాగా అయిపోయావో అవన్నీ పాడు చేయగలుగుతారు. అవన్నిటినైనా ఎండ చేయగలుగుతారు. అనగా మన జీవితాల్లో ఉన్న ఏవేవైతే మన జీవితాల్లో ప్రశ్నలు, ఏవైతే మన జీవితాల్లో ఆర్థికంగా, అనారోగ్యంగా, మన జీవితాలు ఇంక ఇవి బాగుగావు, ఇంకా ఇది కాదు అనే నిరీక్షణ లేనివి, నిస్సహాయ పరిస్థితులు ఉన్నామో అవన్నీ తొలగించగలుగుతాడు. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఆయన మన జీవితాలు ఎన్నడూ వెళ్ళని మార్గంలో మనం వెళ్ళగలిగిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటి? ఆయన అంత శక్తివంతుడని, ఆయన ఏమేమి చేయగలుగుతాడు అనేది కూడా మనం మర్చిపోయి మన జీవితాల్లో నూతన స్వభావం లేకుండా అదే పాత స్వభావంతో మనం జీవిస్తుంటాం. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి. తమ్ముడు, చెల్లెమ్మక్కయ్య, అంకుల్, ఆంటీ, మీ కుటుంబంలో కష్టాలు, అనుమానాలు, భేదాభిప్రాయాలు కొండలాగా అయిపోయాయి. ఆ కొండపై మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, ఈ సమస్యలు ఎలా తీర్చలేను నేను, ఎలా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి, ఎలా నేను ఈ కష్టాల ఊబిలోంచి నేను బయటకు రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మీ వ్యక్తిగత జీవితంలో, ఇంకా నా జీవితంలో గర్భఫలం కలుగుతుందా, నేను గర్భం ధరించాను సుఖప్రసవం అవుతుందా, నేను వయసుకు వచ్చాను వివాహం కలుగుతుందా, నేను ఇంకా ఉద్యోగం నా జీవితాల్లో వస్తుందా అనే విధంగా మన జీవితాల్లో ప్రశ్నలు ఉండొచ్చు. కానీ ఆయన ఏమి చేయగలుగుతాడంటే, నువ్వు ఊహించని దారిలో నేను తీసుకొని వెళ్ళగలుగుతాను.